మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరులో భాగంగా అనకాపల్లి జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు జార్జుల రమేష్ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, పెందుర్తి మాజీ శాసనసభ్యులు ఆదిప్ రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్, రాజా పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజ్, దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతపై తీవ్ర అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంకుశ పాలనకి, రాక్షస పాలనకి చరమగీతం పాడడానికి వైఎస్ఆర్లో ఉన్న యువజన శ్రామిక రైతు కుటుంబంలో ఉన్న యువజన విభాగం ముందుగా వచ్చి ప్రతి సమస్య మీద పోరాటం చేయడంతో మొన్న చేసిన తల్లికి వందనం కూడా యువత యొక్క పోరు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తరలిన ప్రజల యొక్క తాలూకా ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చలేదని ఎప్పుడైతే మనం ఖండన చేయడం జరిగిందో అప్పుడు హుటాహుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్న ప్రజల యొక్క స్పందన చూసి మరి మొన్న తల్లికి వందనం కూడా అరకొరగా వేయడం జరిగింది. పోనీ ఏదో వేశారు, జగన్ గారు తీసుకొచ్చిన తల్లికి అమ్మఒడి పథకాన్ని కంటిన్యూ చేశారనుకుంటే ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యువత ఇబ్బందులు చూసి, నిరుద్యోగులు ఇబ్బంది చూసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి జిల్లా నలుమూలల నుంచి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన యూత్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులందరికీ పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కలెక్టర్ గారికి మేము ఇచ్చిన వినతి పత్రం ముఖ్య కారణం రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం వసతి దీవెన, విద్యా దీవెన, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేష్ గారు గత ప్రభుత్వంలో ఎలక్షన్కు ముందు హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 99% నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ అందరికీ న్యాయం చేయగలిగాం. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం అవుతున్నా ఎటువంటి పథకం కూడా రిలీజ్ చేయకుండా పేద ప్రజలందరితో ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ జిల్లా నలుమూల నుంచి యువత తరలి రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే యువతకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగ వృత్తి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా అమలు చేయకుండా యువకులందరినీ కూడా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా యువకుల తరపున ఒక రకమైనటువంటి స్ట్రాంగ్గా మెసేజ్ పంపించాలని, వారు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా ఒక మెసేజ్ రూపంలో పంపించాలని ఇక్కడ జిల్లా నలుమూల నుంచి యువత అంతా కూడా తరలి రావడం జరిగింది. అలాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే చెప్పారో ఆ నిరుద్యోగ వృత్తిని తక్షణమే కూడా విడుదల చేయాలని, మరి యువకులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుతూ మరి ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరి తరపున మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిందండి. విద్యార్థులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే, గత ప్రభుత్వంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ టూర్లకు పంపించారండి, లేదంటే రకరకాల కాన్ఫరెన్స్లు, రకరకాల ఇంగ్లీష్ స్పీచ్లు పెట్టి విద్యార్థులను డెవలప్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి, విద్యార్థులు రోడ్డు పక్కన షెడ్లు పెట్టి షెడ్లో పడుకోబెట్టారు. మొన్న మీరు యోగాంధ్ర చూస్తే, మీరు విజువల్స్ చూస్తే నిజంగా ఎటువంటి వ్యక్తికైనా కన్నీరు తిరుగుతుందండి. అన్ని వేల మంది విద్యార్థుల్ని గిరిజన ప్రాంతాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విద్యార్థులను ఈ విధంగా వాడుకుంటారండి. మీరు గిన్నీస్ బుక్ రికార్డు ఇస్తే మాత్రం ఏమొస్తుందండి మీకు? గిన్నీస్ బుక్ రికార్డు ఎన్ని వందల కోట్లు సంపాదించారు గిన్నీస్ రికార్డు పెట్టి మీరు? కేవలం 300 కోట్ల ఖర్చు దానివల్ల. అదే జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు ఖర్చు పెట్టినా దానికి అమ్మో ఖర్చు చేసేసారు, అమ్మో అప్పులు చేశారన్నారు. కానీ ఇప్పుడు మీరేం చేశారు? 300 కోట్లు ఖర్చు చేసి రకరకాల విద్యార్థులను ఇబ్బందులు పెట్టి రకరకాల టార్చర్లు చేద్దాం, విద్యార్థులను ఎలా గవర్నమెంట్ స్కూల్లో మానిపించేసి విద్యార్థులందరూ ఇలా ఇబ్బందులు పెడితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితే మా నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు చాలా హాయిగా ఉంటాయి. కేవలం మాకైతే అదే కనిపించిందండి. విద్యార్థి విభాగం తరఫున మేము ఆ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం.